హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బీ ఏఎల్పీ జూనియర్ ఇంజనీర్ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఇదే వీడియోలో మీకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెటీరియల్ అనేది ఎస్పెషల్లీ 2025లో రాబోతున్నటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్కి హైలీ యూటిలైజ్ అవుతుంది. సో కేవలం 20 రూపాయలకి మీకు యొక్క పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనిలో కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆర్ఆర్బీ ఏఎల్పీ CPT-1 ఫిజిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్. సో ఆల్రెడీ క్వశ్చన్స్ అన్ని కూడా మీకైతే క్లాసెస్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో సేమ్ డేటా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్బీ జేఈ CPT-1 ఫిజిక్స్ యొక్క క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ఎస్ఐ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో విత్ ఇమేజెస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ద కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఎగ్జామ్స్ మనకు కంటిన్యూగా ఉండబోతున్నాయి కాబట్టి వాటి సంబంధించి కూడా మీకు ఈ యొక్క ఇమేజెస్ అనేవి మైండ్ మ్యాపింగ్ అవుతాయి కాబట్టి. సో క్వశ్చన్ కింద మనకు ఆప్షన్స్ విత్ ఆన్సర్తో పాటు దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి డేటా. సో ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్స్తో పాటు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించినటువంటి న్యూమెరికల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా అయితే అవైలబిలిటీలో ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క పీడిఎఫ్ని ఈ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత మనం తెలుగు మీడియం వర్షన్ యొక్క డేటాను కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ఫర్ ఆర్ఆర్బీ 2025ని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది షేర్ అని. సో ఈ యొక్క బటన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది బై నౌ. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ లేకపోతే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోగానే మనకి ఈ విధంగా పేమెంట్ స్లిప్ అని జనరేట్ అవుతుంది. పేమెంట్ స్లిప్ జనరేట్ అయిన తర్వాత ఈ కింద కనిపిస్తుంది డౌన్లోడ్ అని, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఫైల్ డౌన్లోడ్ కాలేదనుకోండి, మీకు ఈ విధంగా నోట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మీకు డ్రైవ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచైనా డేటాను గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఫైల్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ ఇంకా మీకు ఫైల్ డౌన్లోడ్ కాకుండా ఈ కింద కనిపిస్తుంది కదా పోషం శ్రీనివాస్ 05@gmail.comకి మీరు ఈ యొక్క పేమెంట్ స్లిప్ అండ్ దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఆ యొక్క టైటిల్ని మాకు కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మీకు అయితే ఫైల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సేమ్ ప్రాసెస్లో మనకు తెలుగు మీడియం సంబంధించినటువంటి కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అరౌండ్ 500+ క్వశ్చన్స్ తోటి మీకు ఇక్కడైతే డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ అరౌండ్ 9 MBతో ఈ యొక్క ఫైల్ అయితే తెలుగు మీడియం వాళ్ళకైతే రావడం జరుగుతుంది. జస్ట్ 25 రూపీస్కి మీకు యొక్క టోటల్ డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్దాం. దానికంటే ముందు మన యొక్క ఛానల్ తరఫున ప్రొవైడ్ చేసినటువంటి రైల్వే లెవెల్ 1 గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో అండ్ అదేవిధంగా CPT-2 యొక్క బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులో అండ్ అదేవిధంగా ఏఎల్పీ కోర్సులో అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రజెంట్ ఇంకా ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఆ యొక్క కోర్సులో మీకు యొక్క టోటల్ డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు NCERT జనరల్ సైన్స్ యొక్క కోర్సుతో పాటు జేఈ CPT-2లో కూడా ఫిజిక్స్ ఉంది కాబట్టి దాని యొక్క వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ యొక్క జేఈ CPT దాని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జేఈ కోర్సులో కూడా ఇప్పుడు మీకు చూపించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే యొక్క కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మెటీరియల్ అనేటటువంటి ట్యాబ్ లేదా జనరల్ అవేర్నెస్ అనేటటువంటి ట్యాబ్ నుంచి మీరు కొద్దిగా కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆ యొక్క మెటీరియల్ కనిపిస్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే మన యొక్క యాప్ లేదా వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క మెటీరియల్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్టడీ మెటీరియల్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాలకు వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి కంటెంట్. సో సేమ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ సొల్యూషన్స్ మొత్తం కూడా మీకు ఇక్కడ తెలుగులో ఉంటాయి. సో క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఆన్సర్తో పాటు మనకు కావాల్సినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ద
ఈజీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్స్. ఈ విధంగా మీకు టేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్ అనేది ఐడియా రావడానికి. ఓకేనా. సో ఈ విధంగా మనకు తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ఆర్ఆర్బిజేఈ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఆర్పిఎఫ్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఎవరైతే ఇంకా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతారో మీకు యాప్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా పర్సనల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేశారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు యాప్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా యాప్లో ప్రొవైడ్ చేసినటువంటి కంటెంట్ సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ డిస్కషన్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతాయి. కాబట్టి యాప్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి మన యొక్క అప్డేట్స్ని అయితే ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తూ ఉండండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేరుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.